హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతార. ఈరోజు మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ఒక మంచి 2BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో, అది కూడా బిలో 50 lakhsలో మంచి ప్రైమ్ లొకేషన్లో, వాళ్ళకైతే మాత్రం చాలా బెస్ట్ ఆపర్చునిటీ. చాలా మంచి ప్రైమ్ లొకేషన్. చైతన్యపురి మెట్రోకి నడుచుకుంటూ 2 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్. మనకి మెయిన్ రోడ్డుకి కానీ మెట్రోకి కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో, అది కూడా మనకి రీజనబుల్ బడ్జెట్లో అయితే ఒక 2BHK రీసేల్కి రావడం జరిగింది. మీరు ఏ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసినా కానీ, మెట్రో, ఆటో ఆర్ బస్ ఏది యూస్ చేసినా కానీ దిగిన వెంటనే 2 minutesలో మనం ఫ్లాట్ లోపలికి అయితే రీచ్ అయిపోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో 2BHK ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్ హాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆ ఎంట్రన్స్లోనే వచ్చేసరికి రైట్ సైడ్ ఆపోజిట్లో ఈ విధంగా టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకున్నారు. ఫ్లాట్లో వచ్చేసరికి మనకి ఆల్రెడీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకి టోటల్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ కవర్ చేసాం కదా, ఆ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఆపోజిట్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హాల్లో వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్స్ కూడా అయితే డిజైన్ చేయించుకున్నారు. ఈ డైనింగ్ ఏరియాలోనే రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి సపరేట్గా ఈ విధంగా పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూజా గది కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి పూజా గది. ఈ పూజా గదికి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ కిచెన్ అండ్ పూజా గదిని అయితే ప్రొవైడ్ చేశారు. పూజా గది నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఆపోజిట్లో వాష్ ఏరియా ఇచ్చారని చెప్పాను కదా, ఇప్పుడు ఆ వాష్ ఏరియా కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. కార్నర్లో వచ్చేసరికి మనకి షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ దొరకడం ఎంత కష్టమో, రీజనబుల్ బడ్జెట్లో దొరకడం కూడా అంతే కష్టం. బట్ రెండింటికి అనుగుణంగా మనకి రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. వాష్ ఏరియా నుంచి లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేస్తాను చూడండి. ఫస్ట్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి కప్బోర్డ్స్తో వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి సపరేట్గా బీరువా పెట్టుకునే ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే ఫ్లాట్ అంతా కప్బోర్డ్స్ అన్నీ కూడా అయితే రెనోవేట్ చేయించారు. మంచి కండిషన్లో ఉన్నాయి కప్బోర్డ్స్ అన్నీ కూడా. ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీ బడ్జెట్కి అనుగుణంగా అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ చూస్ చేసుకోగలుగుతారు. 2BHK 3BHK ఫ్లాట్స్, బ్రాండ్ న్యూ రీసేల్ ఫ్లాట్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా, మనకి బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందాక మీకు పూజా గది కవర్ చేశాను కదా, ఆ పూజా గదికి రైట్ సైడ్లో మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ కూడా మీకైతే కవర్ చేస్తున్నాను చూడండి. మన కిచెన్లో కూడా వచ్చేసరికి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. ఇలా పై వరకు కూడా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. సో కిచెన్ వచ్చేసి నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మన కిచెన్లో వచ్చేసరికి ఆల్రెడీ చిమ్నీ కూడా అయితే ఫిక్స్ చేయించుంది. మనకి అపార్ట్మెంట్ వచ్చేసరికి అయితే క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. కిచెన్ ఎంట్రన్స్లో పై వరకు కూడా ఈ విధంగా మనకి కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ ప్రమోట్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మీ ప్రాపర్టీ ప్రమోషన్ ఆర్ సేల్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా, ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే దానికి ఆపోజిట్లో వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఏదైతే మీకు కవర్ చేశానో డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2 bedrooms కూడా అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది. మన వీడియో వచ్చేసరికి ఈవినింగ్ టైంలో అయితే షూట్ చేసాము. మీకు ఎక్కడైనా లైటింగ్ డల్గా అనిపించి ఉండొచ్చు కానీ, బట్ ఫ్లాట్ వచ్చేసరికి అయితే ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. చాలా బాగుంటుంది వెంటిలేషన్ అయితే ఫ్లాట్లో వచ్చేసరికి. బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది. దానికి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ఈ విధంగా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి 2 bedrooms కూడా అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసరికి అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 760 ఎస్ఎఫ్టీ అంటే 760 ఎస్ఎఫ్టీ. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ఫ్లాట్కి 27 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 27 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ అయితే వచ్చేసరికి మనకి 3rd ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. టోటల్ మనకి అపార్ట్మెంట్లో వచ్చేసరికి 5 ఫ్లోర్స్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. ప్రాపర్టీ అయితే క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది. మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్, సీసీటీవీ, 2 వీలర్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ, బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ వచ్చేసి మనకి సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. లొకేషన్ అయితే చెప్పాను కదా, చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకి చైతన్యపూర్ మెట్రోకి జస్ట్ నడుచుకుంటూ 2 మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 45 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 45 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్, ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. మనకి ఫ్లాట్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ కూడా చాలా బాగా అయితే ఇస్తున్నారు. 27 స్క్వేర్ యార్డ్స్ దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. అంటే 27 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి గజం వాల్యూ వచ్చేసరికి చైతన్యపూర్లో 1,20,000 అబోనే ఉంటుంది తప్ప బిలో అయితే ఉండదు. అండ్ ఆల్రెడీ ఫ్లాట్ అంతా కూడా అయితే రీసెంట్గా రెనోవేట్ చేయించారు. కబ్బోర్డ్స్ అన్నీ కూడా చాలా మంచిగా కండిషన్లో అయితే ఉన్నాయి. ఇక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్కి చాలా అంటే చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. జస్ట్ 2 మినిట్స్ వాక్లో మనం ఫ్లాట్కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఫ్లోరింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టైల్స్ కాదు, మనకి ఫ్లోరింగ్ అంతా కూడా అయితే మార్బుల్స్తో మనకి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మంచి రీజనబుల్ బడ్జెట్లో బిలో 50 lakhsలో ఒక ఫర్నిష్డ్ 2 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ 2025లో అయినా మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే హైదరాబాద్లో రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ అండ్ అలాగే రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.